హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రధనస్సు ఛానల్. మీకోసం ఒక స్పెషల్ స్వీట్ ఈరోజు షేర్ చేస్తున్నానండి. తప్పకుండా మీరు కామెంట్ చేయాల్సిందే, ఇది తెలుసా లేదా అని. మీకు తెలిసైతే అవును, తెలియకపోతే కాదని మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా రెసిపీ కోసము ఒక ప్యాన్లో జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇంకొద్దిగా బెల్లం పొడి కూడా వేయించుకోవాలి. జీలకర్ర దోరగా వేగానే బెల్లం పొడి వేసుకోవాలి. క్వాంటిటీ ఎప్పుడు వేయాలి, ఎంత వేయాలి చెప్పే ముందు మరి స్వీట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ గోదావరి అంటే మనం నెయ్యి కాసుకొని తేటని మనం నెయ్యిలా తీసేసుకుంటాము. అడుగున మనకి ఉండిపోయిన గోదావరితోనే స్వీట్ చేస్తారనమాట. మన పెద్దలు పూర్వం నుంచి ఈ స్వీట్ని తయారు చేసేవాళ్ళు. ఏదైనా సరే వేస్ట్ చేయకుండా మన పెద్దలు కిచెన్లో మన పిల్లల కోసము ఇంత ఆరోగ్యమైన ఆహారాలని తయారు చేసేవారు. ఎప్పుడు పంచదార ఎక్కువ వాడేవారే కాదు. మరి ఈ రెసిపీ మీకు మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుందని షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే మనము జీలకర్ర ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మనకి గోదావరి ఎంత ఉందో దాన్ని బట్టి తీసుకొని ఇలా దోరగా వేయించుకొని అందులో బెల్లం పొడి కూడా వేసి కాసేపు వేయించి వెంటనే గోదావరి ఎంత ఉందో అంతా వేసేయాలి, బెల్లం కరక్కముందే. ఇలా మనం సిమ్లో పెట్టి మాడు అనేది రాకుండా మనం వేయించుకోవాలి. అప్పుడే ఈ స్వీట్ రుచి ఎక్కువగా ఉంటుంది. జీలకర్ర క్వాంటిటీ అనేది ఒక 7-8 స్పూన్లు తీసుకున్నాను. గోదావరి 5 స్పూన్లు వచ్చిందనుకోండి, 7-8 స్పూన్ల జీలకర్ర తీసుకోండి. దోరగా వేయించుకున్న దాంట్లో బెల్లం పొడి వేసాక గోదావరి వేసాక ఆ పాకము మనకి ఎలా వస్తుంది, లిక్విడ్ ఎక్కువ వస్తుందా పల్చిగా వస్తుందా దాన్ని బట్టి మనం బెల్లం పొడి యాడ్ చేసుకుంటూ ఉండాలి. జీలకర్ర అనేది మెయిన్ ఈ స్వీట్కి రుచి అండి. ఇలా మనం సిమ్లో పెట్టి బెల్లం పొడి యాడ్ చేసుకుంటూ మనం అచ్చు దల్సరగా రావాలంటే ఎక్కువ బెల్లం పొడి, పల్చగా రావాలంటే తక్కువ బెల్లం పొడి వేసుకొని చిక్కగా పాకంలా వచ్చే వరకు చూసుకొని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లో ఇది అంతా వేసేసి మనం సర్ది పెట్టేస్తే చక్కగా చల్లారి అచ్చు రెడీ అయిపోతుంది. సాయంత్రం పూట్ల పిల్లలకి అప్పుడప్పుడు చిన్న ముక్క ఇస్తే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది, నోటికి మనసుకి హాయిగా ఉంటుంది. మరి ఇలాంటి అచ్చు వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి. మరి మన పెద్దలు పూర్వకాలం నుండి చేసే ఈ స్వీట్ని ఎవరైనా తెలుసు అంటే తెలుసు అని మాత్రం కామెంట్ చేయండి, సరేనా? మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్రతి రెసిపీని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకుని లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.